హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లేఖనో టాక్స్. ఈరోజు మా పాపది సెకండ్ టైం వెంట్రుకలు ఇవ్వడానికి వెళ్తున్నామండి. నేను, మా అత్తయ్య, మా వారు, మా మామయ్య కలిసి వెళ్తున్నాము. అందరం కలిసి అల్లంపూర్లో ఉండే సంగమేశ్వర టెంపుల్ ఉంటుంది, శివుంది. సో మాకు ఫస్ట్ టైం అనుకున్నాం, కుదరలేదు. సో సెకండ్ టైం ఇద్దామని వెళ్తున్నాం. ఈ ఆలయం వచ్చేసి బాదామి చాళుక్యులు కట్టారండి. చాలా 2వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం వరకు ఉండే వాళ్ళు కట్టారు. సో చాలా అక్కడ శ్రీశైలం బ్యాక్ వాటర్ వచ్చేసి అక్కడ మొత్తం మునిగిపోయింది. సో దాన్ని ఇక్కడ మళ్ళీ ప్రతి ఒక్కటి తీసుకొని వచ్చి చాలా గట్టి పటిష్టమైన రాయి ఉంటుంది కదండి, సేమ్ ఆ రాయి ఇక్కడ తెచ్చి యాజ్ ఇట్ ఈజ్ కట్టారనమాట. ఒక పక్కనేమో శివుడు ఉంటారు. అంటే యాక్చువల్గా ఇది కృష్ణ తుంగభద్ర నదుల సంగమ క్షేత్రం అనమాట. సో అల్లంపూర్కి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో అక్కడ శ్రీశైలం బ్యాక్ వాటర్ వచ్చేసి మొత్తం మునిగిపోయింది. సో అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇయర్స్ బ్యాక్ది కదా, చుట్టూ మంచిగా ఈ రాయి అయితే చూస్తే మీకే తెలుస్తుంది. లోపలికి వెళ్తే చాలా చల్లగా ఉంటుందండి. అసలు ప్రశాంతంగా అనిపిస్తుంది. టెంపుల్కి వెళ్తే ఒక సైడ్ ఏమో ఆంజనేయ స్వామి ఉంటారు, ఇటు సైడ్ ఏమో వీరభద్ర స్వామి ఉంటారు. అండ్ లోపలికి గుడి అయితే ఇలా ఉంటుందండి, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఇలాగే ఉంటుంది. మొత్తం చాలా బాగుంటుంది. ఇది మొత్తం చూడండి ఎలా ఆ కాలంలో ఎలా కట్టారో. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారండి. సో ప్లేస్ అయితే ఇట్లా ఉంటుంది మొత్తం. ఇంక ఇక్కడ మేమైతే మా పాపకి వెంట్రుకలు ఇద్దామని చెప్పేసి రెడీ చేసాం. సో ఆఫ్టర్ గుండు ఇలా ఉంటుంది, గుండు వెంట్రుకల తర్వాత. సో ఈమెయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఓ భక్తి మొత్తం మొక్కుతూ అయితే అభిషేకంకి రెడీ అవుతున్నామండి. ఫస్ట్ అయితే గణపతిది చేసేసాము. గణేషునికి అభిషేకం చేసి మాల వేసిన తర్వాత నెక్స్ట్ అయితే శివునికి అభిషేకం చేస్తున్నాం. అత్తయ్య, మామయ్య మేమందరం కలిసి అభిషేకం చేస్తున్నామండి. అభిషేకం చేసిన తర్వాత సో అందరూ చూస్తారు కదని వీడియో తీశాను అంతే. సో ఆ శివుని బ్లెస్సింగ్స్ మాపై, మీపై, అందరిపై ఉండాలని కోరుకుంటున్నానండి. ఇలా అభిషేకం తర్వాత ఇలా మాల వేసి ఇలా రెడీ అయిపోయిందండి. ఇంకా అభిషేకం అయిపోయింది. నెక్స్ట్ పార్వతీదేవికి, అమ్మవారికి కూడా మాల వేసేసి అక్కడ తీసుకొని ఇంకా రిటర్న్లో వెళ్దామని చెప్పేసి నెక్స్ట్ ఎక్కడికా అని అనుకుంటున్నాము. ఇక్కడ ఉన్నారండి బాలబ్రహ్మేశ్వర స్వామి. సో చాలా చిన్నగా ఉంటుందండి. ఇక్కడ నుంచి వీడియో తీసుకొనియారు, బట్ నేను అడిగాను. నెక్స్ట్ అల్లంపూర్కి జోగులాంబకి వెళ్ళామండి. ఒకసారి బయట నుంచి చూడండి, ఇలా ఉంటుంది టెంపుల్ డైరెక్ట్గా. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, దీని చుట్టుపక్కల వాటర్ ఉంటాయండి కింద. ఎందుకంటే అమ్మవారు ఉగ్రరూపం ఉంటుందని చెప్పేసి చుట్టూ వాటర్ పెడతారు శాంతింపజేయడానికి. అండ్ ఇక్కడ తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది కదండి జోగులాంబ అమ్మవారి టెంపుల్. సో ఇది తుంగభద్ర నది అండి. దీనిలో అయితే వాటర్ లేవు, చాలా వరకు తగ్గిపోయినాయి, కొన్ని వాటర్ ఉన్నాయి. సో ఒకసారి చూపిద్దామని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే పాపనాస్కి వెళ్ళామండి. అక్కడ నుంచి జోగులాంబ అమ్మవారి నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. సో పాపనాస్కి అయితే వెళ్ళాము. సో అక్కడ ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. ఇదైతే
సో ఇక్కడ మా మామయ్య వాళ్ళు ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఉన్నారంట అండి. ఇవే వాటర్ అయితే ఎంత చల్లగా ఉన్నాయో అసలు చాలా బాగున్నాయి. ఒకసారి వెదర్ చూడండి ఎంత బాగుందో. సో ఇంకా మేమైతే గణేష్ పూజ చేసుకున్నామండి. అభిషేకం పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా శివునికి అభిషేకం కోసమని వెళ్ళాము. సో అభిషేకం తర్వాత ఇలా మాల వేసిన తర్వాత ఇక్కడ నామం ఉంటుందండి, అదే స్పెషల్. అండ్ మా పాప వచ్చేసి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుందండి. అస్సలు రావట్లేదు. ఎంత అసలు అక్కడే ఊరికే ఆడుతూనే ఉంది. అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సో రిటర్న్ అయిపోదాం, లేట్ అవుతుంది, ఇప్పటికే ఈవినింగ్ అయిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోదామని ఇంకా వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ పాపనాసి ఆ దేవాలయం గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ పెట్టారండి ఇక్కడ. సో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంక మా ఇంటి దేవత కోనేరు జమ్ములమ్మ అని ఉంటుంది. అక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడ దర్శనం చేసుకొని ఇంక వెళ్ళిపోయినాం. థ్యాంక్ యూ సో మచ్.